తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు 11న ఇక్కడికి విచారణకి రావడం జరిగింది. రానున్న సందర్భంలో అనేక మంది పోలీసులు బందోబస్తుని ఈరోజు 11 గంటలకు ఆయన విచారణ జరగనున్నట్టుగా నిన్నటి నుంచి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు ఇప్పటికే టైము 8 గంటలకు 9 గంటలకే మొత్తం కూడా ఈ ఏరియా మొత్తం కూడా బీఆర్కే భవన్ చుట్టుముట్టు మొత్తం కూడా పోలీసు పహారాతో నిండిపోయింది. వందల మంది వేల మంది పోలీసులు ఇక్కడ పహారా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు మీరు విజువల్స్లో చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి పోలీసులు అందరూ చేరుకొని కూడా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నోటీసుల మేరకు కేసీఆర్ గారిని విచారణలో భాగంగా ఇక్కడికి పిలవడం జరిగింది. వాళ్ళు 9వ తారీఖు హరీష్ రావు గారు కూడా విచారణ ముగించుకోవడం జరిగింది. విచారణలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా బేఖతరుగా మేము సమాధానాలు చెప్పినాం. వాళ్ళు అడిగిన క్వశ్చన్లు ప్రతి ఒక్కటి మేము అక్కడ ఎందుకు మేడిగడ్డకు ప్రాజెక్ట్ని తీసుకురావాల్సి వచ్చింది అనే దాని మీద ప్రధానంగా వాళ్ళు చాలాసేపు క్వశ్చనింగ్ చేసినట్టుగా హరీష్ రావు గారు కూడా చెప్పారు. మరి ఈరోజు ఎలా ఉండబోతా ఉన్నది, కేసీఆర్ గారిని ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతా ఉన్నారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఒక పక్క బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఉద్యమకారుణ్ణి, మహా ఉద్యమకారుణ్ణి మీరందరూ ఈరోజు విచారణకు పిలవడం ఇదొక బ్లాక్ డేగా చెప్పాలి అని చెప్పి, తెలంగాణకి ఇదొక బ్లాక్ డే అని చెప్పి బీఆర్ఎస్ నేతలందరూ కూడా వాపోతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడొచ్చు మీరు వందల మంది వేల మంది పోలీసు వాళ్ళతోటి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరిని కూడా కార్యకర్తలని ఒక్కరిని కూడా లోపలికి రానివ్వట్లేరు. ఓన్లీ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా వాళ్ళని కూడా ఐడి కార్డ్స్ లేకుంటే వాళ్ళని కూడా ఎలో చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తలేదు. ఖచ్చితంగా ఐడి కార్డ్స్ చెక్ చేసి లోపలికి రమ్మని చెప్పి చెప్తా ఉన్నారు. విచారణ 11 గంటలకు ఉంటే ఇప్పటి నుంచే వందల వేల మంది పోలీసులు ఇక్కడ మొత్తం పహారా గాయడం అనేది ఇది ఒక చరిత్రాత్మకమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు విచారణకు రాబోతూ ఉన్నారు. దానికి కారణంగాను ఈరోజు వేల మంది పోలీసులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోయినాయని చెప్పి దాని మీద అనేక రకాల ప్రచారాలు అయితే మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచే చూస్తూ ఉన్నాం. అదే కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కాళేశ్వరంలో నీళ్లు నింపకపోవడం కావచ్చు, ఉన్న నీళ్ళని ఎత్తిపోయకపోవడం కావచ్చు, రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడి మాకు నీళ్లు లేవు, ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు పండట్లేవు అని చెప్పి రైతులు కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి చాలా వరకు చూసినాం మనం. దాని అంతటికీ కారణం కేవలం కాళేశ్వరమే, దానికి భవిష్యత్తు లేదని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా ప్రచారం చేసి ఈవెన్ సీఎంతో సహా రేవంత్ రెడ్డి గారితో సహా అందరూ కూడా ఇదే ముక్తకంఠంగా చెప్తా ఉన్నారు, కాళేశ్వరానికి భవిష్యత్తు లేదు, మేడిగడ్డ కుంగిపోయింది, దాంట్లో ఉన్నటువంటి నాణ్యత లోపం వల్ల అక్కడ ఉన్నటువంటి కోట్లు, అందులో పెద్ద స్కామ్ జరిగింది, 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, దానివల్ల పైసలు దండుకు తినడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా ఈ ప్రాజెక్టు మీద పైసలు వృధా చేసి అన్ని సంచులు నింపుకొని ఇంట్లో వేసుకున్నారు తప్ప తెలంగాణకు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు 1 ఎకరాకు కూడా నీళ్లు పారించలేదని చెప్పి పెద్ద ఎత్తున ముక్తకటంగా కాంగ్రెస్ నేతలందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. దానిలో భాగంగా ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా నిజంగానే అవినీతి జరిగిందని చెప్పి ఎన్డీఎస్ఏ అప్పటికే మనకు ఎలక్షన్స్ ముందుకు, అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు ఒక 3 రోజుల ముందు ఫస్ట్ రిపోర్ట్ ఇవ్వడం కానీ, దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్కు ముందు 3 రోజుల ముందు సెకండ్ రిపోర్ట్ ఇవ్వడం కానీ, ఇటు ఫైనల్ రిపోర్టు మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ 3 రోజుల ముందు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇందులో కుంభకోణం జరిగిందని చెప్పి కూడా ఎన్డీఎస్ఏ పేర్కొన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. దానికి కౌంటర్గా ఇచ్చినటువంటి ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థ ఉన్నదో, ఎల్ఎన్టీ సంస్థ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. అక్కడ అసలు మీరు ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు పూర్తిగా తప్పుల తడకగా ఉన్నది, దాన్ని ఖచ్చితంగా మళ్ళా రీసర్వే చేయాలి, ఆ రిపోర్టు మొత్తం రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ అనేది పేర్కొన్నట్టుగా మనకు బహిరంగ లేఖ ద్వారా మనకు కనిపిస్తూ ఉన్నది. దాని తర్వాత కూడా ఎలాంటి దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం అయితే ముందలికి పోతానే ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి కేసీఆర్ గారు మరో 2 గంటల్లో ఇక్కడ బీఆర్కే భవన్కి చేరుకొని ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు అయితే కనిపిస్తూ ఉన్నది. మనకు ఏం జరుగుతూ ఉన్నది, ఎంతవరకు అది జరుగుతుంది, విచారణ ఏమేమి అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని మీద ఉత్కంఠతగా ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక పక్క కార్యకర్తలు ఇప్పటికే చేరుకుంటా ఉన్నా కూడా వాళ్ళని ఎక్కడికక్కడ ఆపేయడం కావచ్చు, కార్యకర్తలందరినీ ఎక్కడికక్కడ ఆపేసి మీరు ఎవరిని లోపలికి ఎల్లో లేదని చెప్పి వాళ్ళకి చెప్పడం కావచ్చు, అంతా కూడా మొత్తం కట్టదిట్టం చేసి ఇందులోకి ఎవరిని రానియకుండా ఒక్క కార్యకర్తను కూడా లోపలికి రానియకుండా మంచి కట్టదిట్టం చేసి కొనసాగిస్తూ ఉన్నారు పరిస్థితి.
దీనికి సంబంధించి మనకి ఇప్పటికే కనిపిస్తూ ఉన్నది. ప్రెస్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీడియా పాసులు కావచ్చు, ఐడి కార్డ్స్ కావచ్చు, అవి ఉంటేనే లోపలికి రాణిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నాం. నిజంగానే కాళేశ్వరంలో కుంభకోణం జరిగిందా లేదా కావాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి పిలిచిందా అనే దాని మీద కొంతవరకు చర్చ నడుస్తూ ఉన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే కాళేశ్వరం అనేది తెలంగాణకు జీవధార, తెలంగాణకు ప్రాణధార అని చెప్పి చాలా వరకు చెప్పుకుంటా ఉన్నారు. లక్షల ఎకరాలు కాళేశ్వరం ద్వారా మేము పారించినామని చెప్పి కూడా చాలా వరకు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు కేసీఆర్ గారు కావచ్చు, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు పెద్ద ఎత్తున చెప్పిన పరిస్థితి చూసినాం. తెలంగాణకు నీళ్ళు వచ్చిందే కాళేశ్వరం వల్ల, లక్షల ఎకరాలు నీళ్లు కాళేశ్వరం ద్వారా పండింది అని చెప్పి పారినాయని చెప్పి తెలంగాణ పెద్ద ఎత్తున హరీష్ రావు గారు కావచ్చు, ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మేధావులు అందరూ కూడా అదే చెప్తా ఉన్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే కేసీఆర్ దాంట్లో కుంభకోణం చేశారు, 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ముక్తకంఠంగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా. ఇప్పటికీ కూడా అదే అంశం మీద ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి కేసీఆర్ గారిని విచారణకు పిలవడం జరుగుతూ ఉన్నది. చూద్దాం మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఆ విచారణలో ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతా ఉన్నారు, మరి ఎన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగుతుంది అనే దాని మీద కూడా చాలా ఉత్కంఠత కనిపిస్తూ ఉన్నది మనకు. చూద్దాం, ఇంకా అసలు కేసీఆర్ గారు రావడానికి ఇంకా గంటన్నర టైం ఉన్నది. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు కావచ్చు, ఇటు పోలీసు బందోబస్తు అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. చాలా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. చూద్దాం, వేచి చూడాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయని చెప్పి.